కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను. అందరినీ సంపి ముడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో 60 పెద్దగా అరవ మాకు. పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకర్రామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? పొన్నిల్లే సారు, మీకు తెలుసు కదా సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాడు నన్ను అక్కడ సంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను. పోయిట్ వరే. సారు, ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. ఎస్, ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా? ఇదిగో మా శుభ్రంగా ఎంత అన్నా వడకు పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడింది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటా. వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు. ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. అమ్మ నాన్న వచ్చారన్నా? నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే, అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా. నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు? మిస్టర్ రంజిత్ కుమార్, కంట్రోల్ యువర్సెల్ఫ్. అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే, నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్గా వేశాను. నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. మీ బయలుదేరుంటుందిరా పొట్టు. వచ్చేసుకెళ్ళరా అది.
స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాడు దొరికేసినది. తమరు నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడిని ఏదో తండ్రి ఏదో ఏసీడివే ఇటువై ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీడివే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవరా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. మూడు రాణీలు నాయి 3 జాకీలు. నాయి 3 రాణీలు సార్. షటార్ నా కొరకు. జాకీలు ఎక్కువ రాణీలు ఎక్కువరా? రాణీలు జాకీలే. అది నాది షో. ఏటివై మాణిక్యం, నీకేంటి వచ్చినది మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంపకి అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. మొద నష్టపడాలి. షో 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం. ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సారి ఆడితే రాణీలే. మరి ఇంకేంటి, మీరు తీసుకోండి సార్. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సీట్ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే. బా, మళ్ళీ మీదే షో. షో నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. రండి. గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడు. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా అన్నగా, నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు. ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరికిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు, ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు, ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరికించాను. లీగల్ గా నేను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాట ఇవ్వరా? Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe